హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీత టిప్స్ అండ్ బ్లాగ్స్ అండ్ నేను మీ వినీత అండ్ మీరు చూస్తున్నారు నా ఛానల్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ మసాలా కర్రీ అండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపించబోతున్నాను. ఇది చపాతీలో కానివ్వండి, అన్నంలో కానివ్వండి, బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి. దానికంటే ముందైతే మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొన్ని పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఒక టమాటో, ఒక ఆనియన్ తీసుకోండి. సో ఒక కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్. సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ అనేవి 2, టమాటోస్ 2 తీసుకోండి. నార్మల్గా ఒక ఇద్దరికి ముగ్గురికి ప్రిపేర్ చేసుకుంటే మాత్రం పెద్ద సైజు ఒక ఆనియన్, పెద్ద సైజు ఒక టమాటో అయితే సరిపోతుంది. సో కొబ్బరి కూడా ఎక్కువ అవసరం లేదండి. ఒక హాఫ్ ఏమంటారు పీస్ తీసుకోండి. సో ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అవి చల్లార్చుకోండి. ఏం ఆయిల్ అవి ఏమవుతుంది, డైరెక్ట్ ఒక ఆనియన్ ఒక టమాటో కట్ చేసేసుకొని జస్ట్ అలా డ్రై రోస్ట్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నువ్వులు కొంచెం వేయించుకోండి. పల్లీలు, కొబ్బరి ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాము. ఇప్పుడు నువ్వులని లైట్గా కొద్దిగా గిన్నె వేడైన తర్వాత వేసి ఇట్లా మూత పెట్టేసుకోండి. నువ్వులు లైట్గానే వేగండి. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకోండి. కొంచెం ఈ కర్రీలో ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. నేను నా ఐడియా ప్రకారం వేసుకున్నాను. మీరు కూడా ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు 3 స్పూన్లు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేసేయండి. ఆలుగడ్డ పీసులు ఇందులో వేసేసి కలుపుకొని ఎక్కువ ఫ్రై అవ్వద్దు. కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసేసుకొని సాల్ట్ అది ఇది ఏం వేయకండి. నార్మల్గా ఉట్టిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. సో ఇదొకటి. అండ్ టమాటో, ఆనియన్ డ్రై రోస్ట్ అండ్ నువ్వులు, పల్లీలు, కొబ్బరి మనం వేయించుకున్నాం. మళ్ళీ చెప్తున్నానండి, ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్పలేదు అంటారు కదా. సో పక్కన పెట్టేసుకున్నాం కదా. కొబ్బరి ఎక్కువ క్వాంటిటీలో అవసరం లేదు, కొంచెమే. చూసారు కదా. ఇవన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి చల్లార్చుకున్న తర్వాత. పల్లీలు, కొబ్బరి ఇవన్నీ. ఇప్పుడు మనం ఇది డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి తీసేసుకొని ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా మెత్తగా అవ్వనట్టు అనిపిస్తే కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని చేసేసుకోండి. ఈలోపు ఇక్కడ పొటాటో కూడా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన పొటాటోని పక్కకు తీసి పెట్టుకోండి. ఆ మిగిలిన ఆయిల్లోనే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆయిల్ ఏం తీయని అవసరం లేదు. ఆయిల్లో ఇప్పుడు ఏం చేయాలి, మనం జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఇప్పటిదాకా తయారు చేసుకున్నది, అది ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. నేను పెట్టుకున్నాను, మీకు చెప్పలేదు కదా. ఒక లెమన్ సైజ్ చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉన్న చింతపండు నానబెట్టేసి పెట్టుకోండి. సో ఇందులో ఆ మసాలాను వేసి ఆయిల్లో కొంచెం కుక్ అవ్వనివ్వండి. ఆ పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం కలుపుకొని ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మసాలాని కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిపోయిన తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం, ఒక స్పూన్ మీడియం సైజులో ఉన్న 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అన్నీ ఇప్పుడే వేసేసేయండి. కొంచెం గరం మసాలా అలాంటివన్నీ తర్వాత అయినా వేసుకుంటామంటే మీ ఇష్టం, కానీ నేనైతే అన్ని ఇప్పుడే వేసేస్తాను. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి కలిపేసి 1 నిమిషం పాటు అదంతా కుక్ అయిపోవాలన్నమాట. కుదిరితే ఇప్పుడు సాల్ట్, మనం ఆల్రెడీ మసాలాలో సాల్ట్ అనేది వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా మళ్ళీ టేస్ట్ చూసుకొని ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మొత్తం స్పైసెస్ అన్నీ దాంట్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆ మసాలాలని, ఆ పేస్ట్ని మొత్తం ఉడకనివ్వాలన్నమాట. పచ్చి స్మెల్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాత దగ్గరికి అయిపోయింది. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అది థిక్ అయిపోతే మళ్ళీ అడగంటిపోతుంది కదా. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు కుక్ చేసుకోండి మూత పెట్టేసుకొని. సో మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూసుకున్న తర్వాత అది కెమెరా వేడి ఆవిరికి అది మీకు అలా లైట్గా కనిపిస్తుంది. కానివ్వండి, కలర్ కానీ దాని టెక్స్చర్ కానీ చాలా బాగా వచ్చిందండి. వీడియోలో మీకు తెలుస్తుందో లేదో కానీ బయట అయితే తెలుస్తుంది. సో కలిపేసుకున్న తర్వాత చెప్పాను కదా, ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం అనేది అది పోసేసుకోవాలి. గ్రేవీ అనేది మొత్తం సగం ఉడికిపోయిన తర్వాత ఆయిల్ లైట్గా పైకి వస్తున్నప్పుడు వేసుకోవాలి చింతపండు రసం.
వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే ఆ చింతపండు రసం కూడా ఉడకాలి కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ అయితే బాగా కుక్ అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నాకు సాల్ట్ కూడా తక్కువ అనిపించింది, నేను అందుకే సాల్ట్ కూడా వేసేసుకున్నా. సో కుక్ చేసేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయితే ఆ చింతపండు పోసిన తర్వాత కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మూత తీసి చూస్తే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, మొత్తం ఉడికిపోయింది. చూసారా చింతపండు రసం, ఆ మసాలాలంతా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోండి. లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 times వేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డ పీసులు ఉంటాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా ఆలుగడ్డ మంచిగా ఉడికే వరకు ఆ మసాలాలో మంచిగా ఉడకబెట్టేసేయాలండి. ఒక 5 to 10 మినిట్స్ ఆలుగడ్డ వేసిన తర్వాత పెట్టాలి, ఎందుకంటే ఆలుగడ్డ కూడా ఉడకాలి, ఆ మసాలా కూడా మనకి కరెక్ట్ కావాలి కాబట్టి. సో కలిపేసి పెట్టేసుకోండి. కొత్తిమీర కావాలంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి, నేను ఉన్నది వేసేసాను. సో చూసారు కదా, ఆలుగడ్డ వేసిన తర్వాత మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ ఇలా పేరుకునేసరికి అది కుక్ అయిపోయినట్టే అనమాట. సో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో చూసారు కదా, ఒక గిన్నెలోకి నేను డిష్ అవుట్. సో చూసారు కదా, ఎంత టేస్టీగా, చూస్తేనే టేస్టీగా అనిపిస్తుంది కదా. నిజంగా చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.